వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఇన్సూరెన్సెస్ చాలా ఉన్నాయి మనకి మార్కెట్లో. ఏది తీసుకోవాలనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి, ఏది తీసుకోకూడదని కూడా ఒక క్లారిటీ ఉండాలి మనకి. ఓకే, సో మార్కెట్లో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి మేజర్ గా తీసుకుంటూ ఉంటారు. ఇవే తీసుకోవాలి కూడా. అండ్ వెహికల్ ఇన్సూరెన్స్, మనకి ఏమైనా కార్ కానీ బైక్ కానీ ఉంటే. అండ్ ఇవి కాకుండా ఎనీ ప్రొడక్ట్ ఇన్సూరెన్స్, ఆఖరికి మన స్పెక్స్ దగ్గర నుంచి మన మొబైల్ దగ్గర వరకు ఎక్కడైనా ఇన్సూరెన్స్ కనిపించింది అనుకోండి, లేదా రెడ్ బస్ బుక్ చేస్తున్నారు, ఒక బస్ బుక్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి, ఐఆర్టీసీ వెబ్సైట్ లో మీకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు, అక్కడ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కింద, మీకు ఏమైనా అయితే ఇంత అమౌంట్ వస్తుందని. సో ఎక్కడ వీలైతే అక్కడ ఏ ప్రోడక్ట్ మీద అయినా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, తీసుకోవాలి. సో కంపల్సరిగా మనం మనకి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మన వెహికల్, కార్ ఉంటే కార్, టూ వీలర్ ఉంటే టూ వీలర్, ఫోర్ వీలర్ టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ ఎనీ ప్రోడక్ట్ మీద ఇన్సూరెన్స్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇవే చాలు మనకి, మోర్ దెన్ ఎనఫ్. ఇవే ఎక్కువైపోతున్నాయి కదా. ఓకే, ఇవి ప్రాపర్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో ఈ ఎల్ఐసీలు అనేవి పాలసీస్ అమ్ముతూ ఉంటుంది మన మార్కెట్ లో. ఓకే, బేసికలీ ఇవి ఎండోమెంట్ పాలసీస్ అంటారు బేసికలీ. ఓకే, జనరలీ ఇన్సూరెన్స్ అంటే మనకి రిస్క్, ఓకే, రిస్క్ ని కవర్ చేస్తుంది, మనకి ఫినాన్షియల్ లాస్ ని కవర్ చేస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ అంటే రిస్క్ ని కవర్ చేసే ప్రోడక్ట్, అంత మించి ఏం లేదు. ఓకే, బట్ వీరేం చేశారంటే ఎల్ఐసిలో ఎండోమెంట్ పాలసీ అంటారు బేసికల్. అన్ని ఎండోమెంట్ పాలసీస్ లో ఉంటాయి మాక్సిమం మనకి. ఓకే, దీంట్లో సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చారు ఎండోమెంట్ పాలసీ. అన్ని పాలసీలు ఇవే ఉంటాయి మనకి. దీంట్లో ఏంటంటే మనకి ఒక 3 years 5 years కట్టాక ఇంత అమౌంట్ వస్తుంది అన్నట్టు ఉంటుంది మనకి. కానీ వాడు హార్డ్లీ ఇచ్చేది 7 to 8% అండి. అది మన బ్యాంక్ ఎఫ్డి మీద వస్తుంది కదా, అంత ఇస్తారు అంతే. 7 to 8% హార్డ్లీ, అంత మించి క్రాస్ అవ్వదు. ఓకే, అది కాకుండా ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు కదా. ఒక పాలసీలో సేవింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు కంబైన్ ఉంటాయి. సేవింగ్స్ అయితే ఇంత 7 to 8%. అదే ఇన్సూరెన్స్ చూసారనుకోండి, ఇన్సూరెన్స్ ఏమన్నా అయితేనే ఇస్తారు కదా బేసికలీ. ఓకే, ఈ మధ్యలో మనకి. ఓకే, సో జనరల్లీ ఒక 10 ఏళ్ళు ఒక ఎండోమెంట్స్ పాలసీ తీసుకున్నాము. ఆ 10 ఏళ్ళ తర్వాత మనకి హార్డ్లీ 7 to 8% వస్తుంది. అదే బ్యాంక్ డిపాజిట్ లో పెట్టినా వస్తుంది కదా మనకి వన్ ఇయర్ లో. సో ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు కదా, ఇది ఏమైనా అయితేనే వస్తుంది. గుర్తుపెట్టుకొని ఏమైనా అయితే వస్తుంది. ఏమైనా అయితే కూడా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు జనరల్లీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఏమైనా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లో చనిపోతే, అంటే మనం బేసికల్ చనిపోతే మనకి ఒక 1 crore మనం ముందు అగ్రీ అయిన అమౌంట్, మనం 50 lakhs తీసుకున్నాం అనుకోండి, చనిపోతే 50 lakhs వస్తుంది. కానీ ఇక్కడ 50 lakhs రాదండి, ఒక 2 lakhs 3 lakhs చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. ఓకే, బట్ ఈ పాలసీ ఎందుకు అమ్ముతున్నారు ఇంకా ఎల్ఐసిలో అంటే, ఈ పాలసీ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడం. ఎందుకు అమ్ముతున్నారంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది అవగాహన లేదు బయట జనాలకి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అవగాహన లేదు మనకి. ఈ పాలసీ ఉంది కదా, ఇది కట్టుకుంటే ఏమైతే మనకి సడన్ హెల్త్ ఏమన్నా ఇష్యూ అయింది మనకి, ఈ పాలసీ విత్డ్రా చేసుకుని కట్టేద్దాం అనుకుంటారు. అలా ఉండదు. కొన్ని పాలసీస్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది మనకి, ఇమీడియట్ గా విత్డ్రా చేయడం కూడా రాదు. ఇవన్నీ నాలెడ్జ్ లేదు బయట జనాలకి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ఫార్మర్స్ కానీ, వాళ్ళకి అంత ఐడియా లేదు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఏదో మనీ సేవ్ చేసుకుందామని పెట్టుకుంటారు. బట్ మనకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మనీ రాదు, మనకి విత్డ్రా చేయలేం, లాక్ అయిపోతుంది. మినిమం ఒక 7 years 5 years ఒక టర్మ్ ఉంటుంది. అది అయినాకే మనకి అమౌంట్ వస్తుంది. వచ్చినా 7 to 8% చాలా తక్కువ. మనకి పొరపాటు ఇన్సూరెన్స్ మనకి ఏమైనా అయిందనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు కవర్ అవుతుంది. మనకి యాక్సిడెంట్ అంతా సంబంధించిన సర్జరీ అన్ని చేస్తారు. అదే మనం చనిపోయామనుకోండి పొరపాటున, సో టర్మ్ ఇన్సూరెన్స్ లో డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చినా చాలా తక్కువ వస్తాయి అమౌంట్ మనకి. 2 lakhs చాలా సరిపోవండి మనకి బేసికల్ ఈ రోజుల్లో. కానీ ఈ ఎండోమెంట్ పాలసీ ఎవరికి అంటే ఎవరైతే రోజువారీ కూలీ చేసుకుంటారో, ఆర్ లైక్ నాలెడ్జ్ లేదో, ఫార్మర్స్ కానీ, వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కి. సో వాళ్ళకి ఎండోమెంట్ పాలసీ కరెక్ట్. ఎందుకంటున్నా అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరండి. మినిమం చదువుకున్న వాళ్ళకి అట్లా ఇస్తారు, అంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే, బట్ కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా చూసిస్తారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో అలాంటప్పుడు ఎండోమెంట్ పాలసీ తీసుకోవడం బెటర్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు. ఇంకా కట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇది తీసుకోవడం బెటర్. బట్ దీన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మినిమం తీసుకున్నాక 5 years తర్వాత అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి మళ్ళీ. సో అట్లీస్ట్ ఒక అమౌంట్ సేవ్ చేయాలి. నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు ఒక కంపెనీ
హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అంటే మనం అట్లీస్ట్ ఎండోమెంట్ పాలసీని తీసుకుంటే బెటర్. బట్ స్టిల్ ఐ డోంట్ సజెస్ట్ ఎండోమెంట్ పాలసీ. ఎవరైనా మనకి రోజువారీ ఎంప్లాయీ, రోజువారీ సంపాదించే లేబరర్ అయినా, మనకి ఏదైనా ఎవరైనా డబ్బులు సంపాదించే ఆటో డ్రైవర్ అయినా, మనకి ఏదైనా అమౌంట్ తక్కువ ఉంటుంది, నేను కాదనట్లేదు, ఒక క్యాబ్ డ్రైవర్కి అయినా. బట్ స్టిల్ మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ట్రై చేయండి. అది అవ్వని పక్షాన ఎండోమెంట్ పాలసీ తీసుకోండి. బట్ ఇది కూడా చూసుకొని తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మాక్సిమం తీసుకోకుండానికి ట్రై చేయండి. ఇంకా తప్పదు, నాకు రావట్లేదు, ఇది నాకు అమౌంట్ సెట్ కావట్లేదు అంటే అప్పుడు ఎండోమెంట్ పాలసీకి వెళ్ళండి. ఓకే, ఎల్ఐసిలో అంతమించి వెళ్ళకండి. ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేయండి. మీరు ఎంత ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే అంత బెనిఫిట్. ఒక 18 years ఆర్ క్రాస్ అయినాక తీసుకుంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ చనిపోతే ఇస్తారండి. టర్మ్ ఇన్సూరెన్స్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మన ప్రీమియం ఏదైతే కడతామో లాక్ అయిపోతుంది. మనకి అమౌంట్ ఏదైతే కడతామో ఒక 10,000 కట్టామనుకోండి, 1 crore వస్తుంది మనకి. ఓకే, అది లాక్ అయిపోతుంది. ఇంకా జీవితకాలం మీరు 60 ఏళ్ళ వరకు కట్టుకుంటారు అనుకోండి, 60 ఏళ్ళ వరకు 10,000 కట్టాలి. కానీ మధ్యలో మనకి ఏమైతే 1 crore ఇస్తున్నాడు కదా మనకి ఫ్యామిలీకి. అండ్ అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఏమైనా అయితే హాస్పిటల్ అడ్మిట్ అయితే అమౌంట్ ఇస్తాడు అనమాట. అంటే డైరెక్ట్ కట్టేయడము లేదా మనం రీఎంబర్స్ చేయడము అనేది జరుగుతుంది అనమాట హెల్త్ ఇన్సూరెన్స్. వెహికల్ ఇన్సూరెన్స్ లో మీకు అందరికి తెలిసిందే, ఏమైనా డ్యామేజ్ జరిగితే కానీ, ఏమైనా గుద్దుకుంటే యాక్సిడెంట్ అయితే కానీ జనరల్లీ వస్తాయి, 2-wheeler కానీ 4-wheeler కానీ. సో ఇంకా ఎనీ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్, అక్కడ నేను చెప్పాను కదా లెన్స్ కార్ట్, ఇక్కడ లెన్స్ కార్ట్ లో కూడా వాడు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు స్పెక్స్ కి. సో అది కాకుండా మన రెడ్ బస్, అవి బస్ ఎక్కడ వెళ్ళినా మనకి ఇన్సూరెన్స్ ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకోవడం ఉత్తమం. మాక్సిమం ఒక మొబైల్ కైనా ల్యాప్టాప్ అయినా కూడా ఇస్తున్నారు, తీసుకొని పెట్టుకుంటే సేఫ్ అనమాట మనకి. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎండోమెంట్ పాలసీలు అయితే వద్దు, దాని జోలికి అసలు వెళ్ళకండి మాక్సిమం. సో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ అండ్ వెహికల్ కూడా తీసుకుంటూ ఉండాలి, అండ్ ఎనీ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం మనం. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ ఎండోమెంట్ పాలసీ ఏదైతే ఉందో సేమ్ యూలిప్ పాలసీ అని కూడా వస్తున్నాయి మార్కెట్ లో చాలా. ఓకే, ఇవన్నీ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అండి మార్కెట్ లో. ఓకే, అది ఎట్లా అంటే ఇంకా మనకి ఇవి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే తీసుకోవాలి, కానీ మనకి అదే తీసుకోవాలని రూల్ లేదు. ఎండోమెంట్ పాలసీ, యూలిప్ పాలసీ ఎవరైతే చెప్తున్నారో అస్సలు తీసుకోకండి. అవన్నీ ఎట్లా అంటే మార్కెట్ లో కన్ఫ్యూజ్ చేసి అమ్ముతున్నారు మార్కెట్ లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అనేది కలవదు. ఓకే, ఎట్లా అంటే ఇన్సూరెన్స్ వేరు, మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ వేరు అనమాట. రెండు కలవకూడదు కూడా. ఓకే, కలిస్తే అది కిచిడి అయిపోతుంది మనకి. ఓకే, కిచిడి అన్నం పప్పు కూర అన్ని కలుపుకొని తిన్నట్టే మనం. ఓకే, ఆ ప్రోడక్ట్ కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ సేవింగ్స్, ఇన్సూరెన్స్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం కదా, సో ఇవన్నీ కలిపితే మనకి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకు వచ్చే రిటర్న్స్ తగ్గుతుంది. మనం ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ సపరేట్ గా తీసుకున్నాం అనుకోని, దీనిపైన వచ్చే మనకి సమ్ అష్యూర్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మన ఎండోమెంట్ పాలసీ కానీ యూలిప్ పాలసీ అని అంటారు. ఇవి బ్యాంక్ లో సెల్ చేస్తుంటారు, అసలు తీసుకోకండి. ఆర్ బయట కూడా సెల్ చేస్తారు, అసలు తీసుకోకండి. ఎండోమెంట్ కానీ ఇవి ఏంటంటే, ఇవి తీసుకున్నాం అనుకోని మనకి రేపు వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇవి తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి అంతే. ఇంకా అంతకుమించి వేరే ప్రొడక్ట్స్ ఏం లేవు మార్కెట్ లో మనకి. ఓకే, ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్ లో మీరు పెట్టుకోవచ్చు, కొంచెం మంత్లీ ఆఫర్ చేసే కూడా ఉన్నాయి. ఓకే, అవి కాకుండా మీకు చేయాలంటే గోల్డ్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ గోల్డ్ స్టాక్స్ కూడా మనకి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ వచ్చేస్తాయి. గోల్డ్ కూడా పార్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ రైట్ నౌ మనకి. ఓకే, సో మీరు తీసుకునే ముందు ఈ యూలిప్ పాలసీలు అని ఉంటాయి, ఎండోమెంట్ పాలసీ మాక్సిమం తీసుకోకుండా ట్రై చేయండి. ఇంకా తప్పదు అంటే, నేను ఇవి కట్టలేనంటే అప్పుడు తీసుకోవచ్చు. మాక్సిమం అయితే అవాయిడ్ చేసేయండి. సో టర్మ్, హెల్త్, వెహికల్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాని మీద ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.